गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डित ఈరోజు వైశాఖ శుద్ధ పౌర్ణమి, గురు పౌర్ణమి సందర్భంగా అమ్మగారు రచించినటువంటి బ్రహ్మైక్య ధ్యానానుభవాలు అన్నటువంటి ఈ విశిష్ట గ్రంథము అమ్మ చేత ఆవిష్కరింపబడుతుంది. ఇది సాధకులందరికీ శుభ సూచన. ఈ గ్రంథం యొక్క విశిష్టత మనం మాటల్లో వర్ణించ శక్యం కాదు, కేవలం అనుభవైక్య వేద్యం. కాబట్టి ఈ గ్రంథాన్ని అందుకున్నటువంటి ప్రతి ఒక్కరూ ఎంతో శ్రద్ధతో, కేవలము శ్రవణ మనన నిధిధ్యాసలతో కూడి ఉన్నటువంటి సాధకులైన మన అందరము, వింటున్నవారు కానీ గ్రంథాన్ని స్వీకరించిన వాళ్ళు కానీ దీని యొక్క విశిష్టతను అర్థం చేసుకొని చక్కగా సాధన చేయవలసి ఉంటుంది. ఇందులో ప్రతి ఒక్క వాక్యము అమ్మ బ్రహ్మైక్య అనుభవ స్థితిలో నుండి వెలువడినటువంటివే గ్రంథస్థమైనవి. ప్రతిరోజు ఆమె ఏ విధంగా అనుభవం చేశారు, ఆ అనుభవ స్థితిలో ఆమె పొందినటువంటి అనుభూతులన్నీ ఇందులో లిఖించబడి ఉన్నాయి. కాబట్టి మనము దీన్ని శ్రద్ధగా శుద్ధ అంతఃకరణతో ఇందులో ఉన్నటువంటి వాక్యాలను మనకు అన్వయం చేసుకొని మనము ఆ ఆనంద స్థితిని అనుభవించినప్పుడే అమ్మకు మనము గురుదక్షిణగా మనము ఇచ్చేటువంటి కానుక అవుతుంది. అంతేకాని ఇతర గ్రంథాల మాదిరి దీనిని అర్థం కాకుండా చదివేశాము పెట్టేశాము అనకూడదు. ఎంతో విలువైనది. భగవద్గీతని ఎంతగా మనము ఆరాధిస్తున్నాం, పద్యాలు నేర్చుకుంటున్నాము, అందులో ఉన్న శ్లోకాలు వల్లవేస్తున్నాము, అవి వింటున్నాము, చదువుతున్నాము. కానీ ఇది ప్రత్యక్ష అనుభవం, ఎవరికి వాళ్లకు అపరోక్షమై నిలుస్తుంది. ఇందులో ఉన్నటువంటి ప్రతి వాక్యాన్ని మనం 1-2 సార్లు చదవండి. చదివినప్పుడు బాగా అర్థమవుతుంది. ఫస్ట్ టైం మనం అర్థం కాకపోవచ్చు, ఓకే రిపీట్ అగైన్, మళ్ళీ 2వసారి చదవండి, 3వసారి అలా చదువుతూ దాన్ని అన్వయం చేసుకుంటూ సాధన చేయాలి. అప్పుడే ఈ గ్రంథాన్ని మనము తీసుకున్న దానికి సార్థకత వస్తుంది. అంతేకాని తీసుకొని ఈ గ్రంథాన్ని పక్కన పెట్టేశాము, మా దగ్గర ఉంది అని చెప్పుకోవడం కాదు, మేము ఆ అనుభవాన్ని అనుభవిస్తున్నాము అని, స్వరూపుడై ఉంటున్నాము అని ఈ యొక్క అనుభవాలను కూడా మాకు తెలియజేసినా కూడా చాలా సంతోషిస్తారు అమ్మగారు. కాబట్టి ఇంత పవిత్రమైనటువంటి రోజు ఈ గురువు ద్వారా మనము స్వహస్తాలతో అందుకుంటున్నామంటే అది ఎన్నో జన్మల పుణ్యఫలం తప్ప అది ఈ రోజుదే కాదు. ఈ విధంగా ఈ గ్రంథం యొక్క విశిష్టత అందరూ కూడా తెలుసుకొని తీసుకున్న గ్రంథాన్ని తప్పకుండా శ్రద్ధగా అకుంఠిత దీక్షతో దీని మీద శ్రద్ధ వహించి చక్కగా ఆచరిస్తారని మనపూర్వకంగా కోరుకుంటాం. అమ్మగారి అనుగ్రహం అందరి మీద శాంతి శాంతి. ఓం శాంతి. శ్రీ గురుభ్యో నమః. సభకు నమస్కారము. అమ్మగారు రాసిన గ్రంథము బ్రహ్మైక్యానుభవాలు ఆవిష్కరణ మహోత్సవము ప్రశాంతంగా భక్తి తాకంతో అందరికీ తృప్తిగా చాలా బాగా జరిగింది. చాలా చాలా బాగా జరిగింది. ఇదే అమ్మగారి సంకల్పము, ఇదే అమ్మకు పండగ. కానీ ఈ గ్రంథాన్ని మనము మన ఇంటికి చేరవాలి అంటేనే చాలా గొప్ప వరం. అంటే ముందు జన్మల్లో ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ రుభుగీత ఇంటికి రాదు, ఒకరి చేతికి అందదు అంటారు కదా. ఆ విధంగానే ఈ గ్రంథం కూడా ఒకరి చేతికి రావాలి అంటే వారు చాలానే పుణ్యం చేసుకొని ఉండాలి, ఈశ్వరానుగ్రహం ఉండాలి. కాబట్టి ఈ వచ్చిన గ్రంథాన్ని మనం ఏ విధంగా దీన్ని
చదవాలి. చదవడంలో కూడా ఊరికే ఒక పేపర్ చదివినాము, 10 పేపర్లు చదివినాము ఇలా కాదు. చదవడము అంటేనే మనస్సు దాని యందు లగ్నం చేసి రోజుకు ఒక్క పేపరే చదవండి, పర్లేదు. చాలా బాగా దానిని మనము అనుభవించాలి. అంటే అందులో అమ్మగారి అనుభవాలు ఎంత సవివరంగా రాశారంటే, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్ర పట్టేంత వరకు, నిద్రలో కూడా తన అనుభవాలు అంత గొప్పగా వివరించారు ఆ తల్లి. మిగతా గ్రంథాలలో అంతా మనం ఏమి చేయవాలి, ఏం చేయకూడదు, ఇదే ఉంటుంది. భగవతత్వాన్ని, పరమాత్మని తెలుసుకోవడానికి ఏం చేస్తే వస్తుంది, ఏం చేస్తే రాదు, అది కూడా కాదు. ఏది అమ్మ ఎంత గొప్పగా రాశారంటే, ఇది అమ్మ హృదయం. ఈ గ్రంథము అన్నది ఒక గ్రంథముగా కాదమ్మా, ఇది గురు హృదయం. అంత గొప్పగా ఉందన్నమాట. దీనిని అమ్మ మనకు ఎంత గొప్పగా తెలిపారు, అంతా తెలిపారు. తెలపడంలో కూడా ఎట్లా తెలిపారు, తమ పిల్లల కన్నా ఎక్కువగా ప్రేమించుతూ మనకు తెలిపారు. ఎందుకంటే ఆ స్థితిని మనం అందరము పొందవాలి, అందరము ఆ స్థితిలో నిలవాలి, ప్రతి ఒక్కరికి అర్థం కావాలి అని ఎంత తాపత్రయపడ్డారో, ఎంత శ్రమపడ్డారో అది అమ్మకే తెలుసు, మనందరికీ తెలుసు, కాదని కాదు. చాలా గొప్పగా తెలిపారమ్మ. అదంతా ఈ గ్రంథంలో ఇమిడ్చిపెట్టారు. అట్లా దీన్ని చదవడం వల్ల ఏమొస్తుంది అని అనుకోవచ్చు, కానీ అమ్మ దగ్గర తెలుసుకున్నాం కదా, మళ్ళీ గ్రంథం చదవాలనా అని అనుకోవచ్చునేమో. కాదు, ఈ గ్రంథం చదవడం వల్ల మనకు ఏ రోజుకు ఆ రోజు, కొన్ని పుస్తకాలు ఉన్నాయి, అది 40 రోజులు ఇలా ఒక లెక్కగా చదువుతారు. చదవడం వల్ల ఏదో ఒక కార్యసిద్ధి జరుగుతుంది అంటారు. ఇది అలా కాదమ్మా. ఇది చదవడం వల్ల సంపూర్ణంగా మనలో, మన మనస్సుకు ఏ శక్తి కావాలి, ఇప్పుడు పరమాత్మను చేరాలి అంటే ఏ శుద్ధి జరగాలి, ఏ శక్తి కావాలి. ఊరికే ఉన్న పళంగా పోయి ఒక గుళ్ళో దూరినట్లా దూరడం కాదు. నీ మనస్సే పరమాత్మ అయిపోవాలి అంటే ఎంత శుద్ధం కావాలి. ఇప్పుడు ఒక శిల్పము తయారు కావాలంటే శిల్పి ఎంత గొప్పగా అవసరం లేని దానిని తీసివేస్తూ ఒక శిల్పాకృతిని, ఇక్కడ ఒక ముక్కు మూతి ఏ విధంగానూ మార్పు లేకుండా ఆకృతిని తయారు చేస్తాడో ఆ విధంగా అమ్మ మనవన్ను మలిచినారు, సందేహం లేదు. అంతగా మనవల్లో ఆ తల్లి పరమాత్మ స్థితి అందుకోవడానికి కావలసిన శుద్ధతను అందించి ఈ స్థితిని చేర్చడానికి తగిన ఏమేం జ్ఞానం కావాలనో అంతా గ్రంథం యందు ఇమిడ్చిపెట్టారమ్మా. అటువంటి గ్రంథాన్ని మనం తెలుసుకోవడం వల్ల నీకున్న ఏ సమస్య కానీ ఖచ్చితంగా దాన్ని ఎదుర్కోగలిగిన ఒక శక్తి, మనోధైర్యం వచ్చి తీరాల్సిందే. అంత గొప్పగా ఉంది గ్రంథం. దానిని అర్థం చేసుకునే యోగ్యత, సిద్ధత మనకు ఎలా రావాలి అంటే మన భక్తితోనే. అమ్మ, అది గ్రంథం కాదమ్మా, అమ్మ హృదయం. అమ్మ హృదయమే అది. చూడండి, పరమాత్మ ఎక్కడ ఉన్న అందరూ, ప్రతి ఒక్కరూ ఎవరికి తగినట్లా వాళ్ళు ఉపయోగించుకుంటున్నాం కదా. ఆ విధంగానే ఈ గ్రంథం కూడా అమ్మ హృదయము. అమ్మ ఎంతెంత ఎన్ని ఏండ్లు శ్రమించి చెప్పినారో అదంతా ఇందులో ఇమిర్చారు. కాబట్టి అమ్మ మన దగ్గర ఉన్నట్లే, సందేహమే లేదు. అమ్మ మన ఇంట్లోనే ఉన్నారు. అక్కడ సత్సంగంలోనే కూర్చుంటే అక్కడ వినిపిస్తుంది, అక్కడే వింటాము అని కాదు. మన ఇంటికి వచ్చేసినట్టే అమ్మ. గ్రంథం మన చేతికి వచ్చిందంటే అమ్మ మన దగ్గర వచ్చేసినట్లే అన్నమాట. అమ్మ హృదయం అంత గొప్పగా రచించారు, తెలిపారు అమ్మ.
దీనిని మనము ఎప్పటికప్పుడు దాన్ని చదువుకుంటూ, చదివిన దానిని ఒక గ్రంథం చదివి పక్కన పెట్టినామని కాదు, దాని అమ్మను ఎంత గౌరవంగా చూసుకుంటామో, ఎంత గొప్పగా భావిస్తామో అంత గొప్పగా ఆ గ్రంథానికి రోజు ఇంత పూలు పెట్టి నమస్కారం చేసుకొని చదవండి. చూడండి అమ్మ ఎంత గొప్పగా ఆశీర్వదిస్తారో. ఆశీర్వాదం అంతా అమ్మ దాంట్లో ఇమిడ్చిపెట్టినారమ్మా. దగ్గరుండే వాళ్ళు సత్సంగానికి రోజు వెళ్తారు, సంతోషం. మా బాటి దూరంగా ఉన్న వాళ్లకు అమ్మే మా ఇంటికి వస్తుంది. ఎంత ఆనందమైన విషయం. నిజంగా చాలా బాగుందనిపించింది. చాలా గొప్పగా వర్ణించడానికి మాటలు లేవు, అంత బాగా మంచి గ్రంథం అది. దానిని మనము ఖచ్చితంగా ఫాలో కావాలి. అదే అమ్మ ఆశ, ఆశీర్వాదము. ఇది చదవడం వల్ల మనకు ఏ ఉన్నాయో భవరోగాలు, ఈ భవరోగాలు అనేటివి కొన్ని జన్మలుగా మనము వాటిని మోస్తూ వస్తున్నాము, ఈరోజు కొత్తగా వచ్చినట్టు కాదు. అలా ఉన్నా కూడా వాటన్నిటినీ ఒక వైద్యుడు ఏ విధంగా స్కాన్ చేసి లోపల ఉండేటివి తీసేసి మనకు ఆరోగ్యతను, స్వస్థతను చేకూరుస్తాడో ఆ విధంగా అమ్మ మనకు సంపూర్ణంగా స్వస్థత అంటే ఇక్కడ దేహమే నేను, ఇదే నేనన్న ఒక భావన, అజ్ఞానము, ఇదే మనకు పట్టిన రోగం. దీనిని అమ్మ విడిపిస్తున్నారమ్మా. చిన్న పని కాదు. దేహానికి పట్టినాడు ఏ డాక్టర్ ఏం చేస్తాడు, కానీ మనస్సులో ఉన్న ఈ భావనను తొలగించాలంటే లోపల నుంచి జరగాలి వైద్యం. అదే గురువు చేసే పని. గురువుగారు బాహ్యంలో ఉండి చేయరు, అంతరంగంలో. గురు హృదయం చూసారా, హృదయంలో, మన హృదయం కన్నా లోతుల్లో అక్కడ ఆ తల్లి ఉండి మనం నడిపిస్తారు ఈ గ్రంథం మూలకంగా. అంత గొప్ప గ్రంథాన్ని మన చేతికి అందించిన గురువుతో ఎన్ని నమస్కారాలు చేసుకున్నా తక్కువేమ్మా. నాకేదో ఉన్నట్టే మాట్లాడడం తెలుసు, తప్పులుంటే క్షమించండి. ఇంత గొప్పగా, ఇంత మంచి అవకాశము, ఇంత గొప్ప గురు హృదయం ఆ తల్లి మన చేతుల్లో పెడుతూ ఉంటే ఇంతకంటే గొప్ప విషయము అందరికీ దొరికే విషయం కాదు. దొరికిన వాళ్ళందరూ తప్పక దీనిని ప్రతిరోజు చదవాలి. ఒక్క పేపర్ అన్నా కనీసం చదివి తీరాలి. వీలైన వాళ్ళు ఇంకా దండిగా చదవండి, కాదని కాదు. వీలు కాని రోజు ఒక్క పేపర్ అన్నా చదివి దానిలో ఉన్న విషయాన్ని మన జీవితంలో మనం ఏ విధంగా దానిని మలుచుకోవాలి, అమ్మ తెలిపిన జ్ఞానాన్ని మన జీవితంలో, మన రోజువారీ విషయాలలో మనం చేసేటప్పుడు మన మనస్సును మనం ఏ విధంగా మలుచుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం చేస్తే పరమాత్మ అందుకోగలము, ఏ విధంగా వదలాలి, దేనిని పట్టుకోవాలి, చాలా చాలా గొప్పగా అమ్మ వివరించినారు. ఇంతకంటే చెప్పలేను. చాలా ఆనందంగా ఉంది. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. భగవత్ స్వరూపులైన అమ్మగారి పాదపద్మములకు గీతావాణి ప్రణమిల్లుతున్నాను. దివ్యాత్మ స్వరూపులైన అమ్మగారిని పరిచయం చేసిన శారదక్క గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మొదటి రోజు నేను అమ్మగారి దగ్గరకు మట్టి ముద్ద వలె ఏమీ తెలియని పరిస్థితులలో చేరినాను. అమ్మ బోధ వలన నాకు సాధనలో పట్టు దొరికినది. నేను అమ్మ చెప్పిన బోధనను విచారణ చేయగా విషయ వైరాగ్యము, అంతఃకరణ ప్రయాణము చేయగలుగుతున్నాను. నా దైనందిక జీవితంలో ఒడిదుడుకులను ధైర్యంగా, సంతోషంగా ఎదుర్కొనే ధైర్యం నాకు లభించింది. అమ్మ వ్రాసిన గ్రంథములో నేను కూడా ఒక సమిధన అయినందుకు సంతోషిస్తున్నాను. ఈ అద్భుతమైన దివ్య సాధనము ప్రసాదించిన అమ్మగారికి నేను జన్మతః కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చివరి మాట, ఈ సత్సంగ సభ్యులకు
అమ్మ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. శివోహం. శ్రీ అమ్మగారు బ్రహ్మైక్య జ్ఞానానుభవాలు అను ఈ గ్రంథంలో తమ జ్ఞానానుభవాల ద్వారా పొందిన అమృతాన్ని మనకు అందించారు. కేవలం చదవడం వినడం కాదు, మననం చేసి ఆచరణలోకి తెచ్చుకోవడమే నిజమైన పఠనం. మనం అలా చేసినప్పుడే శ్రీ అమ్మగారి తపస్సు శ్రమలు సార్థకమైనట్లు. ఓం గురుభ్యో నమః. గురువు గారి పాదపద్మములకు నమస్కరిస్తూ, వరలక్ష్మ గురువు గారు నాకు 25 సంవత్సరాల నుంచి జ్ఞానబోధను వారి ద్వారా పొంది ఉన్నాను. అమ్మగారి వద్దకు రానటువంటి అప్పుడు నా పరిస్థితి చాలా కోపము ఎక్కువ. ఎవరన్నా నన్ను ఎదిరించితే వాళ్ళ మీద మిందపడి వాళ్ళ మీద దాడి చేసేవాడిని. కానీ నాకు దైవ చింతన ఎక్కువ. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చిన్నప్పటి నుంచి పాల్గొంటాను, గురు సన్నిధికి వెళ్తాను, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ నాకు కోపం ఎక్కువ. దైవ కార్యములన్నీ కూడా సక్రమంగానే నిర్వర్తించుతాను. ఈ విషయంలో చాలామంది నన్ను విమర్శించినారు. ఏమయ్యా ఈయన ఇంత బాగా అన్నీ చేస్తాడు, కానీ కోపము ఇంత ఉంది ఇతనికి, ఎందుకు ఈ ఆధ్యాత్మిక సాధన చేయాలా అని చాలామంది కూడా నన్ను విమర్శించినారు. నా స్థితి నాకే అర్థం కాలేదు. ఎందుకు నాకు ఇంత కోపము అని చాలా బాధ కలిగేది. ఇంత సాధన చేసి ఇంత కోపం అని మదన పడేవాడిని. కానీ నేను కోపపడిన 10 నిమిషాలకే నాకు పెద్దలైతే వారి వద్దకు పోయి క్షమాపణ అడిగేవారిని, నా చిన్నవారైతే నాకంటే చిన్నవారైతే వారిని మళ్ళా దగ్గరికి పిలిచి నవ్వుతూ వారితో సరదాగా గడిపేవాడిని. కాబట్టి నన్ను చాలామంది అతని కోపం 10 నిమిషాలే లేయా, తర్వాత మళ్ళా మామూలే అని, ఆ కోపం కూడా సమయ సందర్భాన్ని బట్టి అవతలవాడు ఏదైనా తప్పు చేస్తేనే, కానీ కంట్రోల్ చేసుకోలేను. ఇమ్మీడియట్గా అతన్ని మనసు బాధపడేటట్టు మాట్లాడేవాడిని. ఈ 25 సంవత్సరాలు గురువు సన్నిధికి చేరినప్పటి నుంచి నాలో కోపము ఒక 75% తగ్గింది. అప్పటి నుంచి నాలో చాలా మార్పు వచ్చింది. ఆనందంగా ఉన్నాను. నా సహచరులతో అందరినీ ఆనందింపచేసే దానికోసమే కృషి చేస్తాను. నాకు అమ్మగారి జ్ఞానోదయము, అమ్మగారి ఉపన్యాసాలు విన్న తరువాత కలిగిన జ్ఞానము, ఏ సమస్య వచ్చినా కానీ ఏదైనా వచ్చినా కానీ నాకు దుఃఖాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, మనసుకు బాధపడే విషయాలు వస్తాయి. ఏ వచ్చినా కానీ నేను దాంట్లో మీద ఫోకస్ పెట్టకుండా, ఈ జన్మ వచ్చింది కదా, ఈ జన్మకు ఖచ్చితంగా మనము మానవ జన్మ కర్మానుసారమే వచ్చింది కాబట్టి ఈ శరీరముతో ఈ జన్మ అనుభవించినప్పుడు ఖచ్చితంగా ఆ సమస్యలు మనం పరిష్కారం చేసుకోవాల్సిందే అని నేను దాంట్లో మీద ఫోకస్ పెట్టకుండా నవ్వుతూ అనుభవించేవాడిని. నాకే వచ్చింది కష్టాలు, నేనే అనుభవించాలనా, నాకే రావాలనా అనేది ఏమి, కానీ చాలా పెద్ద సమస్యలు వచ్చినా కానీ నేను సింపుల్గానే తీసుకొని నవ్వుతూనే నా జీవితము ఆనందంగానే గడిపినాను. దానికంతా కారణము నా గురువు గారు యొక్క ఉపన్యాసాలు, ఆమె జ్ఞానబోధ. కాకపోతే నేను ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి కూడా నాకు అమ్మ సన్నిధికి వచ్చేదానికి టైం కేటాయించబడిన ఆ దేవునికి, అమ్మ కృపకు నేను చాలా ఆనందపడుతున్నాను. నా సమస్యలు ఏమీ లేవు. అమ్మకాడికి వచ్చినాక నా జీవితం చాలా ప్రశాంతంగానే ఉంది. ఇది కూడా ఇలాగే కొనసాగాల అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు శంకరయ్య. శ్రీ 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 వరలక్ష్మ గురుమాత గారికి పాదాభివందనములు. నేను గురుమాత గారి ప్రవచనములకు రాకమునుపు కొందరి ప్రవచనములకు పోవుచుంటిని. కానీ
నాకు పూర్తిగా అర్థమయ్యేది కాదు. ఎన్నో సందేహాలు ఉండేవి. కొన్ని సంవత్సరములు ఆ విధంగా గడిచిపోయిన తరువాత నాకు గురుమాత గారి సత్సంగమునకు రావడము జరిగింది. నేను 15 సంవత్సరముల నుండి సత్సంగమునకు వస్తున్నాను. గురుమాత గారి ప్రవచనములలో నాకు ఎన్నో సందేహాలు క్రమంగా నివృత్తి అవుతూ వచ్చినాయి. అందులకు గురుమాత గారికి సదా పాదాభివందనీయుడను. ఇక గురుమాత గారి బ్రహ్మైక్య ధ్యానానుభవములను ఈ 2 పుస్తకాలు మన జీవితంలోకి రావడము మనము చేసుకున్న పూర్వజన్మ సుకృతముగా భావిస్తున్నాను. ఈ పుస్తకాలు మన ఇంట్లో ఉండాయి అంటే అర్థము మన గురుమాత గారు మన వెంట ఎప్పటికీ పుస్తకము రూపములో ఉన్నారని అర్థం. పుస్తకాలు చదివినప్పుడు ఒక వాక్యము చదివి అర్థము చేసుకొని నిలిచి ధ్యానానుభవంలోకి తెచ్చుకోవడమే మనము గురుమాత గారికి ఇచ్చే గొప్ప గురుదక్షిణ అవుతుంది. కావున అందరము ఈ పుస్తకాలు చదివి ఆచరించి అనుభవించి ఆధ్యాత్మిక పరంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలడమే గురుమాత గారికి మనం ఇచ్చే గొప్ప కానుక. నమస్తే. గురుమాత గారికి పాదాభివందనములతో శివోహం. శ్రీ గురుభ్యో నమః. నా పేరు రాజేశ్వరి. పూజ్యులైన అమ్మగారి పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అమ్మగారి గురించి చెప్పేటంత అనుభవము నాకు లేదు. అమ్మగారు జగన్మాత. అమ్మ చెప్పే జ్ఞానం గురించి విని విచారణ చేసి ఆ పరమాత్మ స్థితిలో ఉండి పరమాత్మలో లయం అవ్వాలి అనిపిస్తుంది. ఇకపోతే నా అనుభవం ఏమిటంటే, నేను ఏ గుడికి వెళ్ళినా ప్రతి స్వామిని అడిగే ప్రశ్న ఏమిటంటే, నేను అనుభవిస్తున్న ఈ జీవితం కాదు, నేను ఎందుకు పుట్టానో తెలియడం లేదని అడిగేదానిని. వారు ఏదో ఒక జపం చెప్పేవారు, నేను చేసేదానిని, కానీ నాకెక్కడ తృప్తి పొందలేదు. ఒకరోజు గీత నాకు అమ్మగారి గురించి చెప్పినారు. అమ్మ దగ్గరికి వచ్చినాను. మొదటి 3 రోజులు అర్థం అవ్వలేదు. అమ్మ ఒక నెల రోజులు వస్తే అర్థం అవుతుందని చెప్పినారు. కానీ నాకు మాత్రం అమ్మ దగ్గరికి వచ్చిన వారానికే నాలో ప్రశ్న అణిగిపోయినది. ఇప్పుడు నాలో ధైర్యం వచ్చి పరమాత్మను ఎలాగైనా చేరాలని రోజు రోజుకు పట్టుదల పెరుగుతుంది. చాలా ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయము, ఈ సత్సంగం జరగడానికి అవకాశం ఇచ్చిన అమ్మ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. శివోహం. శ్రీ గురుభ్యో నమః. నా పేరు రమాదేవి. నా గురుదేవులైన శ్రీరామకృష్ణ శ్రీ రమణుల వారికి నమస్కారములు. వారి అనుగ్రహంతో నాకు సద్గురు అయిన గురుమాతను చూపినారు. ఆమెకు నా పాదాభివందనాలు. నేను దాదాపు 22 సంవత్సరాల నుంచి అమ్మగారి దగ్గరకు పోవుచున్నాను. నాకు గురువును పరిచయం చేసిన బాలక్కమ్మకు కృతజ్ఞతలు. అక్క నాకు ఒకరోజు పరిచయమైనది. ఇద్దరం కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు అక్క నన్ను అడిగింది, ఏం చేస్తూ ఉంటావు రమా నీవు అని. నాకు నామజపం తప్ప ఏమీ తెలియదక్క అని చెప్పినాను. అప్పుడు అక్క, నేను గురువు దగ్గరికి పోతూ ఉంటాను, నీవు కూడా ఒకరోజు రావాలనని చెప్పింది. సరే లేక వస్తాను అని అన్నాను. కానీ నాకు 2 నెలల వరకు పోలేకపోయాను. సరే ఒకరోజు పోదామని నా మనసులో కలిగింది. ఆ రోజు సత్సంగానికి పోయినాను. అమ్మగారికి నమస్కరించి కూర్చున్నాను. అమ్మ చెప్పిన ప్రతి మాట నాకు అర్థమైంది. వేదాంత విద్య అంత ముందే పరిచయం ఉన్నట్లు అనిపించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను అమ్మగారి పాదాలను వదలలేదు. ఎన్నో కష్టాలు నష్టాలు వచ్చినా సాధన మార్గాన్ని వదలలేదు. ధైర్యంగా ఎదుర్కొనే శక్తి నాలో ఉన్న నా గురువే నాకు ప్రసాదించినారు. అమ్మగారు రచించిన ఆ గ్రంథంలో నా వంతు సేవ సంతోషంగా చేయగలిగినాను. చేయలేనేమో అనుకున్న పనిని కూడా నీవు చేయగలుగుతావు అని నా గురువు ధైర్యం చెప్పినారు. ఆమె అనుగ్రహంతో ఈజీగా చేయగలిగినాను.
చేసిన ప్రతి పని నా గురువే నా చేత చేయించినారు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నా గురువు అనుగ్రహం నాకు ఎప్పుడూ ఉండాలని వేడుకుంటున్నాను. ఇట్లు నా సత్సంగ సభ్యులందరికీ నా నమస్కారములు. శివోహం. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. 2005 సంవత్సరంలో అక్టోబర్లో దసరాలో శేషమ్మ గారు అమ్మగారి దగ్గర పరిచయం చేసి నన్ను సత్సంగానికి ఆహ్వానించారు. ఆ రోజు నుంచి ఇంతవరకు అమ్మగారి బోధ వింటూనే ఉన్నాను. ఎంత విన్నా ఇంకా తనివి తీరడం లేదు. జ్ఞాన బోధ అలాంటిది. నిజమైన జ్ఞానం ఎంతో మంది మహాత్ములు చెబుతూ ఉంటారు, కానీ అమ్మ ఇంత దగ్గరగా కూర్చోబెట్టి ఇది నీవు, ఇది ఆత్మ, ఇది స్థితి నీవు అని తెలిపేవారు నా వరకైతే కరువయ్యారు. కానీ అమ్మ అలా కాదు. ఆ ప్రేమతో నువ్వెవరవో మహర్షి చెప్పిన జ్ఞానాన్ని ఎంత నాకు హృదయంలో నిలిపారు. ఇప్పటి వరకు అమ్మ అనుభవాలను అంతా ఆ జ్ఞానాన్ని నింపుపోశారు. ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ ఉంటే ఇంకేముంది, ఇంకెవరూ అక్కర్లేదు. అమ్మ బోధే చాలు తరించడానికి, మనం ఆచరించడం తప్ప. ఎందుకంటే అమ్మగారు జ్ఞానం బోధించిన విధానము చిన్నపిల్లవాడికి అరటిపండును ఒలిచి చేతిలో పెట్టినట్లు కాకుండా వెన్నను తన చేత్తో పిల్లవాడికి ఎలా తినిపిస్తారో అలా తినిపించారు. ఆత్మ విద్యను, ఆత్మ బోధను ఆ తల్లి అందించారు. కానీ ఆ జ్ఞానాన్ని పట్టుకొని నిలవడము ఈ సంసారంలో ఎంత కష్టమో, ఇన్ని కష్టాలు కూర్చుకొని అమ్మగారు అనుభవాన్ని సాధించారో ఇప్పటికీ నాకైతే అర్థం కాలేదు. ఎంత ఆ తపన ఉందో ఆ తల్లికి. అంత సంసారాన్ని బాధను మోస్తూ కూడా ఆ తల్లి జ్ఞానాన్ని ఎక్కడా విడవలేదు. కానీ మా ఇంట్లో చిన్న కష్టం ఎదురైతే బోధనాడు వదిలేస్తాం, సంసారంలో పడిపోతాం. మాయ అలాంటిది. కానీ అమ్మగారు ఎంత కష్టపడి ఆత్మజ్ఞానాన్ని సాధించి అనుభవాలను జ్ఞాన రూపంలో, డైరీల రూపంలో రాసి అందరికీ అందించారు, బోధించారు కూడా. అంతటి జ్ఞానాన్ని అందించిన అమ్మగారికి రుణము తీర్చుకోలేము, తీరేది కాదు కూడా అమ్మ రుణం. అంత దగ్గరగా గురువు ఎక్కడా బోధించలేరు. మాకు అమ్మగారు బోధించారు. జై గురుదేవ, జై జై గురుదేవ. హరి ఓం. శివోహం. ఓం శ్రీ గురుమాత పాద పద్మములకు హృదయపూర్వక నమస్కారములు. అందరికీ వందనములు. నా పేరు పుట్టా శారదా పురుషోత్తం. ఈరోజు వైశాఖ శుద్ధ పూర్ణిమ. ఈ దినము మనము అమ్మగారు రచించిన బ్రహ్మైక్య ధ్యానానుభవాలు అను గ్రంథము ఆవిష్కరణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో పండుగలాగా ఆనందంగా జరుపుకున్నాము. ఇక నా గురించి అమ్మగారి వద్దకు రాకముందు గురువు కోసం చాలా తపించినాను. ఎక్కడికి వెళ్ళినా నా సంశయాలు తీరక ప్రశ్నలుగానే మిగిలిపోయేవి. ఈశ్వరానుగ్రహంతో బాలక్క మరియు ప్రతాప్ ద్వారా నేను అమ్మగారి వద్దకు చేరినాను. అమ్మగారిని చూడగానే నాలో ఏదో తెలియని స్పందన. నాకు తెలియకుండానే ఆనంద బాష్పాలు పొంగి పొర్లాయి. ఇవి ఎన్నో జన్మల అనుబంధం అనిపించింది. సద్గురువు మన జీవితంలో అడుగు పెట్టారంటే మన జీవితము ధన్యమైనట్లే. జీవితంలో దేనినైనా వదలవచ్చు కానీ సద్గురువుతో సాంగత్యాన్ని, సత్సంగాన్ని వదలవద్దు అంటుంది శాస్త్రం. నేను సత్సంగానికి మొదలు వచ్చినప్పుడు త్రిపుర రహస్యం చదువుతున్నారు. అప్పుడు ధ్యానం గురించిన అనేక విషయాలు అర్థమయ్యాయి. మన ధ్యానము మనోనిగ్రహాధీనము కాకూడదు అనే సత్యాన్ని తెలుసుకున్నాను.
2006 నుండి నేను సత్సంగానికి వచ్చాను. అమ్మ తమ అనుభవాన్ని డైరీల రూపంలో రాసుకున్నారు. అవి నాకు చాలా సహకరించాయి. రోజు నేను వాటిని పారాయణంలాగా వదలకుండా చదివి అర్థం చేసుకున్నాను. సాధకులకు ఇవి చాలా ఉపయోగపడతాయి. అసలైన ధ్యానం అంటే ఏమిటి అని అర్థమవుతూ వచ్చింది. నిరంతరము మనము సహజ స్థితిలో ఉండాలని అర్థమైంది. సంసార బాధ్యతలు ఉన్నాయి కనుక క్షణిక సమాధి గురించి అమ్మ చెప్పగా దానిని అభ్యాసం చేసుకుంటూ వస్తున్నాను. ఎప్పటికైనా ఈ డైరీలను అన్నింటినీ గ్రంథ రూపం చేయాలమ్మా అని అమ్మతో అనేదాన్ని. ఇది నా కళ, అమ్మగారి సంకల్పము కూడా. అమ్మగారి అనుగ్రహంతో ఈనాటికి నా కళ నిజమైంది. ఇంత గొప్ప పని సత్సంగ సభ్యులందరి సహకారంతో జరిగినది. ఇది నాకు మనందరికీ చాలా పవిత్రమైన సుదినము. మనము జీవితంలో ఆనందంగా ఉండాలంటే మరియు మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అంటే ఏమి చేయాలి, ఎలా జీవించాలి అనేది ప్రస్థానత్రయంలో మన ఋషులు ఆచరించి అనుభవించి ఎంతో జ్ఞానాన్ని నిక్షిప్తం చేసినారు. ప్రస్థానత్రయం అంటే భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు. వీటిలో ఏమైతే చెప్పబడిందో అదంతయు ఇప్పుడు అమ్మగారు రచించిన జీవ బ్రహ్మైక్య ధ్యానానుభవాలు అను ఈ గ్రంథములో అమ్మగారు నిక్షిప్తం చేసినారు. మొత్తం ప్రస్థానత్రయ సారాంశమంతయు మన అమ్మగారి బ్రహ్మైక్య ధ్యానానుభవాలు గ్రంథమందు ఉన్నది. అమ్మగారు సత్యజ్ఞాన ప్రబోధిని. అమ్మగారు అందించిన ఈ జ్ఞానధారను వింటూ, చదువుతూ, మననం చేస్తూ ఎన్నో జన్మల కృషి ఫలితంగా ప్రాప్తించిన ఈ మానవ జన్మను సార్థకం చేసుకొని ఆనందంగా, సంతోషంగా జీవన్ముక్తిని పొందాలని అమ్మగారి ఇచ్చ. జీవితంలో ఎన్ని కష్ట నష్టాలు, సుఖ దుఃఖాలు ఉన్నను, మనస్పర్ధలు వచ్చినప్పటికీ వాటిని సహృదయంతో వదిలేసి రాగద్వేషాలకు అతీతంగా జీవించాలని మన గురువుగారి బోధ. మనకు ఎలాగైతే జ్ఞానాన్ని, పవిత్ర ప్రేమను అందించారో మనము కూడా ఆ మార్గంలో నడిచే శక్తిని ఆ పరమాత్మ మనకు ప్రసాదించుగాక. అందరిలో పరమాత్మను దర్శించాలన్నదే అమ్మ ఆశయము. మనము కూడా మన ప్రజ్ఞాస్థితిని ఎంతో ఉన్నతంగా పెంచుకోవాలనేదే కదా మన అమ్మగారి కోరిక. ఆ అకుంఠిత దీక్షతో అమ్మ చెప్పిన మార్గాన్ని అనుసరిస్తూ అందరము నేను నాది అనకుండా మనము మనది అన్న వసుదైక కుటుంబం లాగా స్నేహభావంతో ఉంటూ మన గమ్యమైన పరమాత్మ స్థితిని చేరుకోవాలి. ఈశ్వరానుగ్రహము మరియు అమ్మగారి ఆశీర్వాదముతో అందుకుంటాము. ఇదే మనము అమ్మకు ఇచ్చే గురు దక్షిణ. గురు సేవ వినా నిర్వాణ నహి. ఓం పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సర్వం శ్రీ గురుచరణార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.